పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ సెంటెన్స్ని క్వశ్చన్గా మార్చాలి అంటే సబ్జెక్టు నౌన్ ఆర్ ప్రొనౌన్ తర్వాత ఉండే హ్యాడ్ అనే పదాన్ని ఆ సబ్జెక్టుకి ముందు ఉపయోగిస్తే అది ఎస్ ఆర్ నో ఆన్సర్స్ క్వశ్చన్ అవుతుంది. హ్యాడ్ షీ బీన్ వర్కింగ్ ఇన్ ద ఆఫీస్ బిఫోర్ యూ మెట్? నువ్వు కలిసే ముందు వరకు ఆమె ఆఫీస్లో పనిచేస్తూ ఉండిందా? హ్యాడ్ దే బీన్ లివింగ్ ఫర్ ఎ లాంగ్ టైం? చాలా కాలంగా వాళ్ళు నివసిస్తూ ఉన్నారా? ఇట్లా సబ్జెక్ట్ తర్వాత ఉండే హ్యాడ్ని బిఫోర్ సబ్జెక్ట్ ఉంచి ఎండింగ్లో క్వశ్చన్ మార్క్ పెడితే అది ఎస్ ఆర్ నో ఆన్సర్స్ క్వశ్చన్ అవుతుంది. ఇప్పుడు వీటిని ఇంటరాగేటివ్ క్వశ్చన్గా మార్చాలి. ఇప్పుడైతే ఎస్ ఆర్ నో ఆన్సర్ ఇచ్చే క్వశ్చన్గా మారుస్తామో అంటే సబ్జెక్టు ముందు హ్యాడ్ అనే పదాన్ని ఉపయోగిస్తామో ఆ హ్యాడ్కి ముందు బిగినింగ్ ఆఫ్ ద సెంటెన్స్లో WH వర్డ్ ఉపయోగిస్తే అది ఇంటరాగేటివ్ క్వశ్చన్ అవుతుంది. వాట్ హ్యాడ్ దే బీన్ డూయింగ్ వెన్ యూ మెట్ హిమ్? నువ్వు అతన్ని కలిసినప్పుడు అంతవరకు అతను ఏమి చేస్తూ ఉండినాడు? హౌ లాంగ్ హ్యాడ్ హీ బీన్ ప్రాక్టీసింగ్ బిఫోర్ హీ గాట్ జాబ్? జాబ్ వచ్చే ముందు వరకు ఎంతకాలంగా అతను ప్రాక్టీస్ చేస్తూ ఉండినాడు? వై హ్యాడ్ యూ బీన్ స్టడీయింగ్ సో హార్డ్? ఎందుకు అంత కష్టపడి చదువుతూ ఉండినావు? వేర్ హ్యాడ్ హీ బీన్ వర్కింగ్ బిఫోర్ రిటర్న్ టు హోమ్? ఇంటికి వచ్చే ముందు వరకు అతను ఎక్కడ పని చేస్తూ ఉండినాడు? అంటే ఒక పని మొదలయ్యి కొనసాగి పూర్తవడం మరొక పని జరిగేంత వరకు ఇదంతా ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగింది, ఏ విధంగా జరిగింది, ఇలా మనం రోజువారీ మాట్లాడుకునేటప్పుడు క్వశ్చన్స్ వేసుకోవడం జరుగుతుంది. ఇట్లా క్వశ్చన్ వేయాలంటే ముందు ఒక స్టేట్మెంట్ని సబ్జెక్టు హ్యాడ్ బీన్ వెర్బ్ ఐఎన్జీ ఆబ్జెక్టు ఉన్న వాక్యాన్ని ముందు ఎస్ ఆర్ నో ఆన్సర్స్ క్వశ్చన్గా మార్చుకోవాలి. అంటే సబ్జెక్ట్ తర్వాత ఉండే హ్యాడ్ని సబ్జెక్ట్కి ముందు ఉపయోగిస్తాము. అప్పుడు అది ఎస్ ఆర్ నో ఆన్సర్స్ క్వశ్చన్ అవుతుంది. ఆ ఎస్ ఆర్ నో క్వశ్చన్కి బిగినింగ్లో WH వర్డ్ అంటే ఇంటరాగేటివ్ వర్డ్ వై, వేర్, వెన్, హౌ లాంగ్, హౌ మచ్, వై ఇట్లాంటి పదాలు ఉపయోగించినప్పుడు అవి ఇంటరాగేటివ్ క్వశ్చన్స్ అవుతాయి. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ స్టేట్మెంట్ సబ్జెక్ట్ హ్యాడ్ బీన్ వెర్బ్ ఐఎన్జీ ఆబ్జెక్టు. ఎస్ ఆర్ నో ఆన్సర్స్ క్వశ్చన్ హ్యాడ్ సబ్జెక్ట్ బీన్ వెర్బ్ ఐఎన్జీ ఆబ్జెక్ట్ క్వశ్చన్ మార్క్. ఇంటరాగేటివ్ క్వశ్చన్ WH వర్డ్ ప్లస్ హ్యాడ్ సబ్జెక్ట్ బీన్ వెర్బ్ ఐఎన్జీ ఆబ్జెక్ట్. ఈ విధంగా మనం స్టేట్మెంట్ని ఎస్ ఆర్ నో ఆన్సర్స్ క్వశ్చన్గా ఇంటరాగేటివ్ క్వశ్చన్గా మార్చి ఉపయోగించవచ్చు.